సార్ నమస్తే సార్. నమస్తే అండి. ముఖ్యంగా కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కలుస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. సార్ ప్రధానంగా చూస్తే కనుక మొన్నటి వరకు లేదంటే నిన్నటి వరకు ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు వింటూ వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్న లోకేష్ గారి దగ్గరికి ఈరోజు ఒక డిఫరెంట్ సమస్య అయితే వచ్చింది సార్. నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అంటూ శాంతి గారి భర్త వచ్చి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేయండి విజయసాయి రెడ్డి గారికి, వాళ్ళు చేసిన అక్రమాల మీద విచారణ చేయండి అంటూ విజయసాయి రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఒకటి, ఇది ఈ రోజు సమస్య కాదు. ఇది నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ 9 సంవత్సరం నుంచి నడుస్తున్న స్టోరీ. ఇది ఒక వెరీ పెక్యులర్ థింగ్. దీంట్లో ఏంది, ఒక ఎంపీ ఉన్నాడు పొట్టి సారారెడ్డి, మనకు అందరికి తెలిసినాడు. పొట్టోడు మామూలుగా ఆ విమర్శల్లో వ్యంగ్య హస్త్రాలతో ఆయన అందరినీ విమర్శిస్తాడు. ముఖ్యమంత్రి గారిని అయితే ఆయన రోజు ట్విట్టర్లో, ఎక్స్లో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కమెంట్స్ అని చెప్తా ఉంటాడు. ఓకే, దానికి 99% మేము సమాధానం. ఎందుకంటే పిచ్చోడు ఏదో వాక్కుంటున్నాడులే, ఏదో పోస్ట్ చేస్తాడు, ఖాళీగా ఉన్నాడు, సో మేము పట్టించుకోవట్లే. కానీ ఇది సిబిఐని కానీ విమర్శించిన విషయము అది కాదు. ఇక్కడ పాయింట్ వచ్చేసి, ఒక కుటుంబంలో 2 వ్యక్తులు, ఒక హస్బెండ్ వచ్చి సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మింట్ కాంపౌండ్లో, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్. అంటే ఏంది, మింట్ కాంపౌండ్లో పనిచేయాలంటే సెక్యూరిటీ, హైయెస్ట్ సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే మింట్ కాంపౌండ్ ఏంది, కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ అంటాం, మింట్ అంటాం దాన్ని. కాబట్టి హైయెస్ట్ క్లియరెన్స్ ఉన్న వ్యక్తి అమెరికాకు వెళ్ళి, సెంట్రల్ గవర్నమెంటే అతన్ని అమెరికాకు పంపించి అక్కడ అతను ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వ్యక్తి, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పిన వ్యక్తి, ఆరోపణ చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, పొలిటికల్ వ్యక్తి కాదు, చదువుకున్నోడు, అమెరికాకు వెళ్ళాడు. సెంట్రల్ గవర్నమెంటే అతన్ని అమెరికాకు పంపించిందంటే అతనికి ఎంతో ఒక నాలెడ్జ్, ఒక బుర్ర ఉన్నోడినే పంపిస్తారు. మామూలు పంపింగ్ కదా. సో మేము అడిగేది ఒకటే, పదే అతను ఏమడుగుతున్నాడు, డిఎన్ఏ చేయమంటున్నాడు. ఎస్, ఇక్కడ లేడీ సమస్య. మనం ఒక లేడీని ఆరోపణలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి అబ్బాయి, అతను ఏమంటున్నాడు, విజయసాయి రెడ్డిని డిఎన్ఏ టెస్ట్ చేయమంటున్నాడు. విజయసాయి రెడ్డి ఏమనాలా, నేను డినై అన్నా చేయాలా, లేదు నేను తప్పు చేయలేదు, ఎస్ నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ. సింపుల్, అయిపోయింది కదా, ఇష్యూ క్లోజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఒక ఇష్యూ 1 సంవత్సరం నుంచి నడుస్తుందంటే ఆ ఇష్యూని ఏ విధంగా మనం క్లోజ్ చేయాలా, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలా. ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చింది, ఇటువంటి టైప్ వచ్చింది, డిఎన్ఏ కమాన్ రండి, డిఎన్ఏ తీసుకోండి, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట, 3 రోజుల్లో వచ్చేస్తుంది టెస్ట్, అయిపోయింది కదా. నువ్వు అప్పుడు అతని మీద కేసు ఫైల్ చేయి, తప్పుడు ఆరోపణల కింద నువ్వు కేసు ఫైల్ చేయి. అదే కానీ ఊరికే ఆయన వరకు వచ్చిందనుకో, విజయసాయి రెడ్డికి ఎవరేం మాట్లాడకూడదు, ఎవరేం అనకూడదు, కోర్టుకు పోతాడు. ఈయన కోర్టుకు పోతాడు, జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకి కోర్టు మీద పోయి గ్యాగ్ ఆర్డర్ అంటాం, అంటే ఎవరు మాట్లాడకూడదు అనేది ప్రతిసారి చేసే పని. సో సింపుల్గా వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, విజయసాయి రెడ్డి తన ఇన్నసెన్స్, నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది సార్? మరి ఆయన చూస్తే కనుక ఎప్పుడైనా సరే దీని విషయం వచ్చినప్పుడు నా పరువుకు భంగం కలుగుతుందంటూ ఆయన కోర్టుకు వెళ్తున్నారు తప్పితే, డిఎన్ఏ టెస్ట్కి నేను సిద్ధం అంటూ ఆయన ముందరికి ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి పరువు, ఇప్పుడు నేను అదే అంటున్నా, నువ్వు ఒక డిఎన్ఏ టెస్ట్ చేసేసి నువ్వు నిరూపించుకో, అయిపోయింది కదా. అతనికి ఇంకొక అవకాశం ఇవి కదా మాట్లాడేదానికి. అప్పుడు అతని మీద నువ్వు పరువు నష్టదావా వేయాలి కదా. అది వేయకుండా ఊరికే ఈ రన్నింగ్ స్టోరీలు ఎందుకు మనకి? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకొక విషయం కూడా, అతను విజయసాయి రెడ్డి వైఫ్ నాకు 50 లక్షలు క్యాష్ ఇచ్చారని బ్యాగ్ ఓపెన్ చేసి చూపించాడు. ఇది ఒకటి కాదు కదా, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో చూపించాడు. అవన్నీ కరెస్పాండ్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా దీని మీద సిఐడి ముందరకు రావాలి. సిఐడి, ఇట్ ఈస్ అన్ అలిగేషన్, మామూలు అలిగేషన్ కాదు. ఒక 2 times, ది 3rd time అనుకుంటా, 3rd time రాజ్యసభ ఎంపీ మొన్న ఓడిపోయాడు. ఒక 3rd time రాజ్యసభ ఎంపీ దగ్గర నేను లంచం ఇచ్చాను,
డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అన్నాడంటే ఇట్ ఈస్ సీరియస్ దిస్ థింగ్ కదా. సో నేను ఒకటే కోరుతున్నా, ఈ కోర్టులో కాదు, వీళ్ళు ముందరకు వచ్చి వీళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డి మీద ఉంది. నిరూపించుకో, మేము కూడా స్వాగతిస్తాం కదా. తప్పు చేసుంటే నువ్వు భయపడి దాంకోవాలా, నువ్వు దాంకుంటే చేసినట్టు, దాంకోకపోతే మగోడివి చేసుకో, డిఎన్ఏ టెస్ట్ చేసేసి అయిపోయింది కదా. అంటే ప్రజా దర్బార్కు వచ్చిన సమస్యలన్నీ ఒకవైపు లోకేష్ గారు పరిష్కరించే సమయంలోనే మరి ఇప్పుడు ఈ సమస్య అనేది శాంతి గారి భర్తే తీసుకొచ్చి అక్కడ పెట్టారు, లోకేష్ గారు మొదలు పెట్టారు. దాన్ని కన్సల్టెన్స్ ఆఫీసర్లకి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, మీకు న్యాయం చేస్తానని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు. మరి ఇచ్చిన హామీ ప్రకారం మరి విజయసాయి రెడ్డి గారి చేత డిఎన్ఏ టెస్ట్ కి చేపించగలరంటారా ఈ ప్రభుత్వం? మరి డిఎన్ఏ టెస్ట్ ప్రభుత్వం చేయించలేదు, అది జరిగే పని కాదు. టెస్ట్ కోర్ట్. ఆ విషయం విజయసాయి రెడ్డికి బాగా తెలుసు, అనే చిన్న పిల్లోడు కాదు. డిఎన్ఏ టెస్ట్ పోలీసు వాళ్ళు ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ కోర్ట్. న్యాయస్థానం నుంచే మీకు రావాలి కానీ ఆర్డర్, దానికి ఆయన ఒప్పుకోడు. సో ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోతుంది అనేది నా పాయింట్. ఇంకొక విషయము, సరే ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన చెప్పిన ల్యాండ్ 1500 ఎకరాలు కబ్జా చేశారని 60 లక్షలు ఆయన ఎక్స్ లో పెట్టిన ఫోటో అవన్నీ గూగుల్లో టేక్అవుట్ లో చూసేసుకుంటే ఆ టైంలో అతను ఉండేడా లేదా అనేది వాస్తవం. సో వెంటనే యాక్షన్ తీసుకోవాలి. విజయసాయి రెడ్డి ఫ్యామిలీ ఎవరు ఆయన ఆరోపిస్తున్నారో డబ్బులు ఇచ్చారని వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ విజయసాయి రెడ్డి వైఫ్ ని పిలవాలి ఇప్పుడు ఇంట్రాగేషన్ కి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇచ్చిందని. మరి వాళ్ళ వైఫ్ ని కూడా ఎంక్వైరీ చేయాలి కదా పోలీసు వాళ్ళు. సో దే షుడ్ డూ ఇట్ అనేది మా సిన్సియర్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇదంతా ఒక విషయం అయితే, మరో పక్కన జమిలీ ఎన్నికల విషయం ఈ రోజు బిల్లు కూడా పాస్ అవడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు? మరి విజయసాయి రెడ్డి చెప్పినట్టే 2027లో ఉన్న తెలుగుదేశం పార్టీ పడిపోయి మేము అధికారంలోకి వస్తామని ఆయన ధీమా అనేది వాస్తవం అనుకోవచ్చు అంటారా? ఓ బంజయ్య, విజయసాయి రెడ్డికి అర్జెంట్ గా రేపే పెట్టాలని ఉంది ఎలక్షన్. ఆయన ఒక లెటర్ ఇమ్మను, రేపు పెట్టేస్తామయా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఒరే నువ్వు మళ్ళీ ఈసారి కూడా నువ్వు పెట్టినా కూడా మీరు ఇంటికి పోయేది ఖాయం. దాంట్లో ఏమి అసలు ఎంతమంది పోటీ చేయగలుగుతారనే విషయం కూడా ఇప్పుడు ఒక్కొక్క కేసు వస్తా ఉంది. ఇప్పుడు ఆయన రైస్ కేసు వచ్చింది, అవును, అర్జెంట్ గా కట్టేశాడు డబ్బులు. అటువంటి ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరుంటారో ఎవరు లోపల పోతారో అంత అర్జెంట్ గా పెట్టుకుంటే ఎట్టా, మీరు నిలబడేదానికి అవకాశం రావాలి కదా. సో కొంచెం వెయిట్ చేయండి. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎక్కడొచ్చినా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ చివరిగా ఒక ప్రశ్న, సుప్రీంకోర్టులో సిబిఐ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏదైతే కనుక 125 ఇంట్రీమ్ పిటిషన్లు కానీ లేదంటే డిశ్చార్జ్ పిటిషన్లు కానీ పెండింగ్ లోనే ఉన్నాయి, ఇంకా ఇవి పూర్తిగా లేదు అని అంటున్నారు. మరి ఎప్పుడు తేలే అవకాశం ఉందంటారు అసలు ఇవన్నీ? అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి 12 సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉంటే కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారంటూ పదే ప్రచారం చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి 150వ వర్ధంతి లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఫైనలైజ్ చేయాలని ఆలోచన ఉన్నట్టుంది. 150వ వర్ధంతి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తానే ఉంటారు, తీస్తానే ఉంటారు. ఈ లోపల అతను వెళ్ళిపోతాడు అంటే అన్ని రోజులు ఉండం కదా, ఎవరమే ఉన్నాం కాబట్టి క్రమేణా కొట్టేస్తారు. మనిషి చచ్చిపోతే కొట్టేస్తారు కదా. ఆ టైప్ లో ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. నువ్వు తప్పు చేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డి రూపాయి తినలేదు అంటాడు కదా, డిశ్చార్జ్ పిటిషన్స్ ఎందుకు? ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఏది వేయకుండా ఉండుంటే ఈ 12 ఏళ్లలో ఆ కేసు సాల్వ్ అయిపోయేదా? శిక్ష లేదు, ఇతను మంచోడు అని కోర్టు చెప్పేసేది కదా. కాల్ రెగలేసుకొని వచ్చి తిరిగి ఉండొచ్చు కదా. దొంగండి హాఫ్ టికెట్. జనంలోకి వస్తానంటున్నాడు కదా సార్, మరి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి నేను జనంలోకి వస్తాను జనవరి 3వ వారం నుంచి అంటున్నాడు. జనంలోకి వస్తాడా? కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే బాగా ట్రీట్మెంట్, మళ్ళీ స్కిజోఫోనియాకి కావాల్సిన ట్రీట్మెంట్ మందులు కూడా జాగ్రత్తగా వాడుకుంటూ ప్రత్యేకంగా ఒక న్యూరో డాక్టర్ అతన్ని అకంపెనీ చేస్తూ అతని నడవడిక ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా ఆపి మందులు ఇచ్చి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.